హలో అదే అన్న, ఇది ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. ఇది మనది మదనపల్లిగా పొలం పోయే బస్సు. ఎంతకాలం నుంచి పెట్టేసినారో మాత్రం బస్సు చూడండి. బండి ఎట్లా కదులుతుంది, బాడీ అంతా కదులుతుంది. అట్లుంది బస్సు మాత్రము. అద్దాలు గిద్దాలు బాడీ మొత్తం షేక్ అవుతుంది. మన ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుందో ఏమో తెలియదు. ఇట్లు ఉంది, ప్రజలు ప్రాణాలు రిస్క్లో పెట్టి పోయేదా ఉంది. అద్దాలన్నీ కదులుతున్నాయి, బాడీ అంతా కదులుతుంది. ఇది బండి అంతా తుప్పు పడిపోయింది గైస్. బాడీ అంతా కదులుతా ఉంది, అద్దాలు గిద్దాలు అన్నీ షేక్ అవుతున్నాయి. ఇదంతా చిలిం పట్టేసింది గైస్. ఇది మాత్రము చూడండి, మొత్తం చిలిం పట్టేసి బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఏమన్నా జరగనాంది జరిగితే ఏం పరిస్థితి, దీనికి బాధ్యతలు ఎవరవుతారు చూడండి. ఇట్లా ఏమీ లేక బండి అసలు షేక్ అవుతుంది. అటు ఈ పక్క గుండెకాయల మీద చైర్లు పెట్టుకొని మెల్లిగా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని కాసుకొని కూర్చోన్నాను నేను. ఇది గైస్, ఇది ఆర్టీసీ బస్సుది పరిస్థితి. అట్లా కదిలట్లా బాడీ మాత్రము చాలా భయం వేస్తుంది మాత్రము. నేనే ఒక 4 మంది చెప్పాను బస్సు ఎక్కండి, ఈ బస్సు చూస్తే బోర్డులు వీళ్ళు అన్నీ ఆడంటే ఆడ ఊసిపోయినాయి. ఈ బండి నంబర్ కూడా చెప్తాను మీకు. ఇదంతా పాత అద్దాలు, పాత బాడీ, ఇదంతా షేక్ అవుతుంది గైస్. ఇది బండి స్పీడ్ బ్రేకులు ఏమైనా వచ్చినప్పుడు అంతా షేక్ అవుతుంది. ఇది మాత్రము చాలా భయం వేస్తుంది బస్సులో పోతా అంటే ప్రయాణికులకి. అట్లా కదులుతుంది, షేక్ అవుతుంది బాడీ మొత్తం. అయితే గైస్ ఇట్లా ఎవరు పట్టించుకోరు ఏమైనా జరిగితే. మళ్ళీ అయ్యో కుర్రో అంటారు అందరూ. బస్ నంబరు పెడతాను చూడండి, ఇదే బస్ నంబరు. ఈ నెంబర్ని అట్లా చూస్తే ఎవరు ఎక్కకండి బస్సు.